హరహర మహాదేవ రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాలభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ఈరోజు ముఖ్యంగా ఒక మంచి టాపిక్ ఏమిటి? ప్రస్తుత పరిస్థితుల్లో శని భగవానుడు వక్రం అంటే వక్రస్థితి ప్రారంభమవుతుంది. ఈ వక్రస్థితి ప్రారంభమైనప్పుడు ఏ రాశికి ఏ ఫలితాలు ఉంటాయి అంటే శని భగవానుడి వల్ల కూడా మన నసీబ్ కూడా తారుమారు అవుతూ ఉంటుంది. అందువలన మనం ఏ రోజు నుంచి మీనరాశి నుంచి మరలా రిట్రోగ్రేట్ అవుతున్నాడు అంటే ఈ నెల జూలై 13 ఉదయం 8:44 శని మీనరాశిలో ఉత్తరాభద్ర నక్షత్రం 2వ చరణం ఈ నక్షత్రంలో ఈ వక్రం అనేది ప్రారంభమవుతుంది. మరలా వక్ర త్యాగం ఎప్పుడు జరుగుతుంది అంటే నవంబర్ 28 ఉదయం 8:29 మరల మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం 4వ చరణంలో పూర్తి స్థితిని ఏర్పాటు చేసుకుంటాడు శని భగవానుడు. ఈ వక్ర గమనం వలన శని భగవానుడు ఏ రాశి వారికి ఏ ఫలితాలు ఇవ్వబోతున్నాడు మీ అందరికీ కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. కొంతమందికి అయితే అయ్యో శని భగవానుడు నాకు ఏం చేసేస్తాడు అనేటువంటి భయం కూడా ఉంటుంది. ఆ యొక్క యాంగ్జైటీ మనం పూర్తిగా తొలగించుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మనం 12 రాశుల వారికి కూడా ఎలా ఉంటుంది మనం ఒకసారి పరిశీలన చేద్దాం. తులారాశి వారికి శని భగవానుడు ఈ వక్రగతిలో ఎలాంటి ఫలితాలని ఇవ్వబోతున్నాడు ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ రాశి వారికి శని భగవానుడు మీనరాశిలో 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ వక్రగతి ఎలా ఉంటుంది అంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ తులారాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. శత్రువులు అకారణంగా మీ మీద పగబట్టడం, అలాగే అనారోగ్యం, రుణాల వలన ఒత్తిడి, ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు ఏ పనిలో చేయిపెట్టినా ఆలస్యం అవ్వటం, ఆటంకాలు రావటం ఇలాంటివి జరుగుతుంది. కాకపోతే వృత్తిపరంగా కాస్త ఇన్కమ్ అనేది కనిపించినప్పటికీ అది చేతికి సరిగ్గా దక్కకపోవటం ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులైతే చాలా హడావిడిగా ఉంటారు. చాలా అంటే మీకు వర్క్ లోడ్ బాగా పెరిగిపోతూ ఉంటుంది. అందువలన సమయం తక్కువైపోతూ ఉంటుంది. ఇక ఎంత కష్టపడ్డా ఫలితం అనేది ఉంటుంది. కాకపోతే కొంత ఆలస్యం అయితే మీకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఊరటనిచ్చేటువంటి ముఖ్యమైన అంశం ఏమిటంటే ఒక కొత్త బాధ్యతలు స్వీకరించాల్సినటువంటి పరిస్థితులు రావటం, ఉద్యోగస్తులకి ప్రమోషన్లకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. చూసారా, కష్టాల్లో కూడా అదృష్టం తన్నుకు రావటం అంటే ఇదే. అలాగే ఒక వ్యాపారస్తులకైతే మీ కాంపిటేటర్స్తో మాత్రం చాలా పోటీ ఉంటుంది, చాలా ఒత్తిడి కూడా ఉంటుంది. స్ట్రాటజిక్గా ప్లాన్ చేసుకోవాలి. వ్యాపారం అనేది అంత తేలిగ్గా ప్లాన్ చేస్తే జరిగేది కాదు. అలాగే మీ సిబ్బందితో కూడా మీ యొక్క రిలేషన్స్ ఎలా ఉంటాయంటే కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి. మీ మధ్య ఒక పారదర్శకమైనటువంటి రిలేషన్స్ అయితే ఉండకపోవటం ఇలాంటివన్నీ కూడా మీకు ఇబ్బంది పెడతా ఉంటుంది. అలాగే ఇంతకుముందు ఎవరైనా సరే అనారోగ్యంతో ఉన్నట్లయితే మరలా వాళ్ళకి అనారోగ్య సూచనలు అవన్నీ కూడా రిపీట్ కావటం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సమయానికి తిండి లేకపోవటం, సమయానికి నిద్ర లేకపోవటం, ఇవన్నీ మీకు ఉదరం మీద కూడా అంటే పొట్ట మీద కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఒక్కొక్కసారి అజీర్ణ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా మీ జీవన శైలిలో మార్పు కూడా తీసుకురావాలి. అలాంటి మార్పు వచ్చినట్లయితేనే మీకు కాస్త ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఎవరికైనా గతంలో మీరు బాకీ ఉంటే ఆ అప్పులు తీర్చుకునే సమయం వచ్చింది, తీర్చే ప్రయత్నం చేయండి. 10 రూపాయలు మీ దగ్గర కనిపిస్తే ఏదో కొత్తగా ప్రయోగం చేయకుండా అప్పుల వారి ఒత్తిడి నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. అలాగే మీ యొక్క శత్రువుల వలన అంటే మీరంటే ఎవరికైతే పడదో వారి వలన కాస్త నిందలు కూడా మీరు మొయ్యాల్సి ఉంటుంది.
ఎందుకంటే వారు కొన్ని అలిగేషన్స్ మీ మీద విసిరేస్తూ ఉంటారు. వాటిని మరలా మీరు తిప్పికొట్టాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలాంటివన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే లీగల్ ఇష్యూస్ కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. తప్పకుండా భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవనం ఎంత బాగా గడిపితే అంత మంచిది. మరి ఈ శని భగవానుడికి ఏ పరిహారం చేసుకుంటే మనకి మంచి జరుగుతుంది అంటే, నేను ముందే చెప్పాను, శని సేవను కోరుతాడు. ఏదైనా ఒక సేవ చేయండి. నోరు లేని జీవులకి, ముఖ్యంగా నాటుగోవులు, దేశవాళీ ఆవులకి దానా పెట్టడం ఇలాంటివి, లేదంటే ఇతర మన కుక్కలకు కానీ ఏదైనా మూగుజీవులకు కూడా మీరు ఆహారం వేయచ్చు. అలాగే ఎవరికైనా లేనివాడికి అన్నం పెట్టండి. ఉన్నవాళ్ళకి అన్నం పెట్టడం, ఉన్నవాడికి మందు పోయించటం, లేదనుకుంటే ఇలాంటి పనులు చేసి మనల్ని ఏదో శని భగవానుడు ఉద్ధరిస్తాడు అనుకుంటే జరిగేది కాదు. మీరు లేనివారికి, అనాథలకి ఆశ్రమాల్లో కానీ అలాంటి చోట ఏదైనా మీకు అవకాశం ఉంటే భోజనం కానీ వాళ్ళకి ఏదైనా ఇవ్వటం అలాంటివి ఏదైనా చేయండి. అలాగే మీరు ప్రతి శనివారం కూడా నువ్వుల నూనెతో ఒక నల్లని ఒత్తు వేసి మీ ఇంట్లో దేవుని గదిలోనే దీపం వెలిగించండి. అది కూడా మంచిదే. ఇక కాళభైరవ గాయత్రి అది కూడా చదువుకోవాలి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్, అది నిరంతరం చదువుకోవటం. అలాగే ఈ శని వక్రగమనంలో మీకు అవకాశం ఉంటే మీరు మన పీఠంలో జరిగేటువంటి, ఇప్పుడు మన దేవాలయంలోనే జరుగుతుంది ఈ యొక్క కాళభైరవ హోమ కార్యక్రమంలో మీరు పరోక్షంగా పాల్గొన్నట్లయితే ఈ యొక్క చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నేను చెప్పినటువంటి శనికి కూడా శం శనీశ్వరాయ నమః, శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని కూడా ప్రతినిత్యం ఒక 11 సార్లైనా కనీసం ఉదయం సాయంత్రం పఠించినట్లయితే అద్భుతంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.